మీరేమనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను స్వామి. ఇది నా విన్నపమే. పూజలు గీజలు ఏమైనా ఉంటే కుసుమ వాళ్ళింటో పెట్టుకోండి, మా ఇంట్లో మాత్రం వద్దు. నాన్న, అమ్మకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. రే, మీ అమ్మకి చెప్పడం నా వల్ల అవుతుందిరా? ఈ గొడవంతా ఎందుకు? అమ్మా నువ్వురా, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఎక్కడికి రా? అమ్మ రా అమ్మా. అక్కడ మాట్లాడదాం. నానా, మా ఇంట్లో మాత్రం పూజ వద్దు స్వామి. నేను మీకు ముందే చెప్తున్నాను. అమ్మ, రామ్మా. నేను మీకు ముందే చెప్తున్నాను, రామ్మా, మా ఇంట్లో పూజ వద్దు. అసలు ఏంటా మీ గోల? నాకు అర్థమై చావట్లేదు. అమ్మా, ఆయన చాలా పెద్ద స్వామీజీ. అంత గొప్ప వ్యక్తి మన ఇంటికొచ్చి మంచి చేస్తానంటే వద్దంటావేంటి? పూజలు హోమాలు చేసి ఆయన దారిని ఆయన వెళ్ళిపోతారు. మళ్ళీ గోళ్ళకు సున్నాలు ఎవరేస్తారు? అబ్బా కాంతం, 100 రూపాయల గురించి ఆలోచిస్తావా? ఇక్కడ దినదినగండ 100 ఆయుష్గా ఉంది. ఇదంతా అవసరమా? నానా నువ్వుండు. అమ్మా, అంజలి ఇక్కడే ఉంది, రేపైనా ఇక్కడే ఉంటుంది. తను ఈ ఇంటి కోడలు. అంజలికి నయమైతే అందరూ హ్యాపీగా ఉంటాం కదా. హాస్పిటల్ చుట్టూ తిరిగి వేలకు ఖర్చు పెట్టడం అవసరమా చెప్పు? నువ్వే ఆలోచించు. ఈయన చెప్పింది నిజమే కదత్తయ్య. పసుపు కుంకుమలు పూలు పళ్ళు అన్ని కుసుమ ఆంటీ వల్ల భరిస్తా అంటున్నారు కదా. ప్రీ ప్రొడక్షన్ వరకు బాగానే ఉందమ్మా, కానీ ఇప్పుడు 25,000 మిగిలిందనుకుంటే రేపొద్దున పబ్లిసిటీ బాగా అయ్యాక మనకు 5 లక్షల రేటు పడిపోయిందనుకో, ఆ డబ్బు ఎవడిస్తాడు? మీ నాన్నిస్తాడా లేక అంజలి వాళ్ళ నాన్నిస్తాడా? హామీ ఇవ్వండి. మాత, ఈ ఇంట్లో నిజంగానే ఆత్మ ఉంది. దాని పేరు మమ్మీ. అవును, మీ మమ్మీనే ఆ దయ్యం. మీ అందరికంటికి నేను ఎలా కనిపిస్తున్నానండి? అంత అలసుగా కనిపిస్తున్నానా? మాత, మమ్మీ అంటే నీవు కాదు, అది వేరు. అయితే ఈ ఇంట్లో మీ మమ్మీ కాకుండా ఇంకో దయ్యం కూడా ఉందన్నమాట. అమ్మా, చిన్న పిల్ల ఇది కూడా దెయ్యం ఉందని భయపడుతుంటే అర్థం చేసుకోవేంటమ్మా? ఏ భూతమో దెయ్యమో లేకపోతే ఈ ఇంట్లో ఇన్ని అరిష్టాలు ఎందుకు జరుగుతాయి?